యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కన్నయ్య, మన జీవితం ఉన్నంత వరకు పొందవలసిన ఆనందాన్ని ఇలా క్షణికమైన సంతోషాలుగా మార్చుకోవడం ఉంటాను. వావ్ శ్రీమతి, కాఫీ అద్భుతం. వరల్డ్ కప్ కూడా ఈ కాఫీ కప్ ముందు కనబడదు, అంత గొప్పగా ఉంది. తీసుకో. అయిపోయిందా? కాఫీని నిన్ను పొగడ్డమా? కాఫీ తాగడం. యా, చూసావు కదా, లాస్ట్ సిప్ కూడా వదలకుండా తాగేశాను. అంత బాగుంది. గొప్ప పని చేశావు. చీయా? అవును, చీయే. వై? నీకోసం వేడి వేడి కాఫీని ఎవ్వరూ చూడకుండా దాచుకుని ప్రేమగా తెచ్చిస్తే మొత్తం తాగేస్తావా? ప్రేమగా తెచ్చావనే కదా తాగింది, అందులో తప్పే ఉంది? అయ్యయ్యో, అస్సలు తప్పులేదు బాబు. అదే కదా నేను అంటున్నాను. ఇదే సీను పెళ్లికి ముందుంటే ఇలాగే తాగేసేవాడివా? నేను నీలో సగం, నువ్వు నాలో సగం, కాఫీ కూడా సగం సగం అంటూ నువ్వో సిప్పు తాగి నాకో సిప్పు కూడా తాగించేవాడివి కదా? అవునా కదా చెప్పు. అంటే అవుననుకో, కానీ అది వేరు కదా. ఓహో, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా, ఇక ఎలాంటి రొమాంటిక్ వేషాలు వేసినా వేయకపోయినా పెళ్ళామే కదా, పడుంటుందిలే అనుకుంటున్నావు, అంతే కదా? అమ్మ నా పెళ్ళామోయ్, కనబడవు గాని ఇంత సాడిస్ట్ ఏంటే నువ్వు? కాఫీని షేర్ చేయలేదని కంప్లీట్ నా క్యారెక్టర్ని హీరో నుంచి జీరోకి మార్చేస్తావా? 2 to 3 మచ్. మరి లేకపోతే అలాంత అవసరం చాలా. పాకన్నయ్య, సర్లే, నిన్నింకా ఇలాగే కదిపితే ఇలాంటి చిలిపి మాటలతోనే చిటారు కొమ్మకు తీసుకువెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు కాదు కదా, నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ మైండ్. టాపిక్ చేంజ్. ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ ఆ విఠల్ గాడి సంగతి ఏం చేయబోతున్నావు? చెప్పాను కదా, నేను ఆ నాగవల్లి మనిషిగా విఠల్ గాడికి విగ్రహంతో పరిచయం కావాలి. ఇదే విషయం వాడితో మాట్లాడి నా మనిషి ఒకడు వస్తాడని చెప్పు. కాల్ చెయ్యి. కన్నయ్య, అసలు ఆ నంబర్ వర్క్ చేయడం లేదు. ఇటివ్వు.
మై లవ్లీ పోగో. వాట్ మై డియర్, ఫేస్ ఏంటి పొటాటోలో అలా పెట్టావు? నిన్ను వదిలేసి ఇండియా వెళ్తున్నానా? ఓ నో, ఫ్లైట్ ఎక్కి ఇండియాకే కదా వెళ్ళేది. ఏదో మధ్యలోనే దూకి చచ్చిపోతానన్నట్టు అలా ఫీల్ అవుతావేంటి మై లవ్లీ పోగో? డోంట్ వర్రీ మై డియర్ బేబీ. ఈ డీల్ కనుక వర్కౌట్ అయితే నీ నడుముకి ప్లాటినంతో వడ్డాణం చేయిస్తాను. నీ పిఏ పోస్ట్ని పర్మనెంట్ చేసుకుని నీ రుణం తీర్చుకుంటాను. ఇంతకీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసావా? 2 అవర్స్లో ఫ్లైట్ ఆల్రెడీ బుక్ చేశాను. ఓ, అయితే ఎక్కడవే లేట్ అనమాట. చూసావా, మాటల్లోనే ఫోన్ చేసింది. బేబీ బిజినెస్ మైండెడ్, ఈగర్లీ వెయిటింగ్ అనుకుంటా. నువ్వు వెళ్ళి ఆ ప్రయాణం ఏర్పాట్లు చూడు. గో. హలో వల్లి, ఐఎమ్ రెడీ టు ఫ్లై. ఎక్కడికి ఫ్లై? నువ్వేమైనా కాకివా కొంగవా? ఫ్లై చేస్తాడంట ఫ్లై. హే, వాట్ ఆర్ యూ టాకింగ్ వల్లి? నువ్వే కదా ఏదో బిగ్ డీల్ చేయాలి, కోట్లు కొల్లగొట్టాలి అని వెంటనే రమ్మని పిలిచావు. నేను ఫోన్ చేసి రమ్మనడం ఏంటి? అంటే డీల్ మొత్తం కుదిర్చేసుకున్నావా? వాడితో డీల్ ఏంటి? నువ్వే కదా వల్లి విగ్రహం ఉంది సేల్ చేయాలని చెప్పావు. అది మాట్లాడింది నేను కాదు, ఆ సీతారత్నం కూతురు చైత్ర. ఓ, షీఈస్ డాటర్ ఆఫ్ సీతారత్న. అందుకేనా ఆ బ్యూటిఫుల్ వాయిస్ అంత స్వీట్గా అనిపించింది? ఏంటి? నథింగ్. అది నీ వాయిస్ కాదని అప్పుడే డౌట్ వచ్చింది. వాళ్ళ ఆ విగ్రహం పేరు చెప్పి ఇక్కడ నన్ను నా కొడుకుని నిలువురా ముంచేశారు. ఇప్పుడు నీకు ఫోన్ చేసి నిన్ను ఇండియా రప్పించే ప్లాన్ చేశారు. వల్లి, నాకు టోటల్ కన్ఫ్యూజింగ్ గా ఉంది, విషయం క్లియర్ గా చెప్పు. ఓ మై గాడ్, వాట్ ఎ హారిబుల్ స్టోరీ. స్వీట్గా మాట్లాడితే నువ్వే అనుకుని ఓకే చెప్పాను. సర్లే, జరిగింది చాలు. నువ్వు మాత్రం ఫారెన్ నుంచి ఇండియాకి రావద్దు. ఇన్నేళ్లుగా నేను సీతారత్నం చుట్టూ కట్టిన ముళ్ళ కంచెని నిన్ను విగ్రహం పేరుతో ఇక్కడికి రప్పించి కొంచెని పీకేద్దామని ప్లాన్ చేశారు. ఓ చైత్ర, దాని మొగుడు సిద్ధేశ్వర్ మనవడు విరాజ్. ఓ, సిద్ధేశ్వరరావు మనవడా? అవును, ఇంతకీ ఎక్కడో ఉన్న నన్ను అక్కడికి రప్పించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే వాట్ ఈస్ ద మ్యాటర్? చైత్రకి విరాజీ ఇంట్లో వాళ్ళు విడాకులు ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విడాకులు ఆగాలంటే మనం బ్యాడ్ చేసిన సీతారత్నం క్యారెక్టర్ని మేలిమి బంగారం అని వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇదే ఆ విరాజ్ చైత్రల పోరాటం. దాని గురించే ఇదంతా ప్లాన్ చేశారు. ఓ, స్క్రీన్ ప్లే బలంగానే వెళ్ళారే. అవును, ఆ విరాజ్ అనేవాడికి చైత్ర అంటే అంత ఇష్టమా? ఏంటా ప్రశ్న? ఏం లేదు, ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు ఆ పిల్లను వాడుకుని నీ చావు నువ్వు చావు అని వదిలేయకుండా పక్కనే ఉండి నన్ను రప్పించడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నాడు కదా, అందుకని. అవును, నువ్వన్నది కరెక్టే. అదంటే వాడికి ప్రాణం. సో దానికోసం వాడు ఏమైనా చేస్తాడనమాట. చేస్తాడా ఏంటి? అవసరమైతే దానికోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు. సో వాట్ ఈస్ దిస్ వల్లి? కళ్ళ ముందు ఇంత పెద్ద బిజినెస్ డీల్ పెట్టుకుని అలా పట్టించుకోకుండా ఉండిపోవడం ఏంటి? బిజినెస్ డీల్ ఏంటి? డీలే వల్లి, అల్టిమేట్ డీల్ ఉంది, చెప్తాను విను. అదంటే వాడికి ప్రాణమైనప్పుడు ఆ చైత్రని తన జీవితం నుండి కోల్పోకుండా ఉండటానికి ఏమైనా చేస్తాడు, ఎంతైనా ఇస్తాడు. అది మనం క్యాష్ చేసుకోవచ్చు. వీలైతే చైత్రతో ఉన్న 3 ముళ్ల బంధాన్ని మనం అడ్డు పెట్టుకొని వాడి సర్వస్వాన్ని మన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు. సో ఈ విఠలరావు ఈ బిజినెస్ డీల్ వదలడు. ఆ విరాజ్ గారి నెంబర్ నాకు ఇవ్వు. కానీ విఠల్, నా పగ సంగతి ఏంటి? పగదే ఉంది వల్లి, అది పకోడీ తిన్నంత. అది అండర్ కరెంట్గా అమలైపోతూనే ఉంటుంది. విరాజ్ గారి నెంబర్ అయితే సెండ్ చెయ్యి. ఇక్కడి నుంచి కథని నేను హ్యాండిల్ చేస్తాను.
ప్లే మామూలుగా ఉండదు. ఓకే విఠల్. బాయ్. అంటే అక్క రాక్ స్టార్ల చుట్టూ కొత్త ప్రమాదాన్ని సృష్టించబోతున్నారన్నమాట. వెంటనే అక్కతో చెప్పాలి. హలో, ఎవరు? హాయ్, హలో, నమస్తే. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ గ్రేట్ పర్సన్, ఈ గ్రేటెస్ట్ పర్సన్ విఠల్ రావ్. విఠల్ రావా? షాకింగా? ఎవరో గొంతు మార్చి బ్లఫ్ చేస్తున్నారేమోనని డౌట్ వస్తుందా? నన్నెవరో బ్లఫ్ చేయడానికి ట్రై చేసినట్టు నేను అలా ట్రై చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను చాలా తేడా. అందరూ చేసినట్టు నేను చేయను, కానీ ఏది చేసినా అందులో బిజినెస్ మాత్రమే ఉంటుంది. ఈ కాలు వెనక కూడా నా గోల్ బిజినెస్సే. సోది పెట్టకుండా విషయం చెప్తావా? ఓ, నేరుగా పాయింట్కి వచ్చేసావా? సరే, స్మాల్ క్వశ్చన్. చైత్ర అంటే నీకు ప్రాణమా? ఓకే, సైలెన్స్ ఈజ్ ద పవర్ఫుల్ ఆన్సర్. ప్రాణం అనుకున్నవాడు ఇలా అడిగితే ఆన్సర్ చెప్పడు, అడగకుండానే అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. నైస్. నువ్వు చెప్పే రకం కాదు, ఇచ్చే రకం అని అర్థమైపోయింది మిస్టర్ విరాజ్. అర్థమైంది. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా అర్థమయ్యాకే నా నంబర్కి కాల్ చేసావని నాకు అర్థమైంది. సరే, సీతారత్నం గారి మీద వేసిన నిందను చెరిపేయడానికి నీకేం కావాలో చెప్పు. టైం వేస్ట్ చేయకు, ఫాస్ట్గా చెప్పు. గ్రేట్ మ్యాన్, వండర్ఫుల్. మీ తాతయ్యలాగే నువ్వు కూడా చాలా షార్ప్ డెసిషన్ మేకర్వి. విరాజ్, చైత్రతో జీవితం ఉంటే ఇంకేం అక్కర్లేదు కదా నీకు? అక్కర్లేదు. తనే నా సర్వస్వం. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. గుడ్. కానీ చైత్రతో నీకు జీవితం దక్కాలంటే సీతారత్నం మీద పడ్డ మచ్చ పోవాలి, అంతే కదా? సరే, ఆ నిందని నేను పోగొడతాను. తనెంతటి పతివ్రతో నేనే అందరికీ చెప్తాను. మీకు ఎలా కావాలో అలాగే చెప్తాను. మరి నాకేంటి? అడుగుతున్నాను కదా, ఏం కావాలో డైరెక్ట్గా చెప్పు. నీ ప్రేమంత విలువైందేమీ అడగలే విరాజ్. ఏం కావాలి? నీ వెనక ఉన్న ఆస్తి, మొత్తం ఆస్తి. ఏం మాట్లాడుతున్నావు? డీల్ విరాజ్. నీ వెనకున్న ప్రాపర్టీస్ అన్నీ నా చేతిలోకి రావాలి. ఆ తర్వాత చైత్ర జీవితాంతం నీతోనే ఉంటుంది. ఏమంటావు? విఠల్ రావ్. ఎస్, విఠల్ అంటేనే బిజినెస్. ఒక్కసారి టచ్ చేస్తే ఆ డీల్ ఇలాగే ఉంటుంది. డిసైడ్ చేసుకో. ఎన్నటికీ తరగని పవిత్ర ప్రేమ కావాలా? ఖర్చు పెడితే కరిగిపోయే ప్రాపర్టీ కావాలా? అరగంటలో నేను నీకు కాల్ చేస్తా. మీ తాతగారు లాగా షార్ప్ డెసిషన్ తీసుకొని చెప్పాలి. ఓకే, బాయ్. మిస్టర్ విరాజ్, నువ్వే నాకు కాల్ చేస్తావు. లగేజ్ రెడీ. హే మై లవ్లీ పోగో, క్యాన్సిల్ ద టికెట్. రియల్లీ? ఎస్, నౌ క్యాన్సిల్ మై టికెట్. నెక్స్ట్ మనిద్దరం కలిసి ఫ్లైట్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మహి నువ్వు అనేది? అవునక్క, ఇక్కడ తల్లి కొడుకులు కలిసి మళ్ళీ ఏదో కుట్ర చేయబోతున్నారు. ఎవరో విఠల్ రావుతో ఫోన్ లో మాట్లాడారు. విఠల్ రావుతో ఫోన్ మాట్లాడారా? అతని నంబర్ బ్లాక్ అయిందే. దీని నంబర్ కూడా పనిచేయట్లేదు. అయినా వాళ్ళిద్దరూ కాంటాక్ట్ అయ్యారు. అసలు ఏం జరుగుతోంది? ఏదో ప్రాబ్లం చేసేలాగే ఉన్నారక్క. నీ గురించి, రాక్ స్టార్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ప్రేమను అడ్డు పెట్టుకొని
ఏదో చేస్తారని భయమేస్తుందక్క. మీరు జాగ్రత్తగా ఉండాలక్క. రాక్ స్టార్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే, మేం జాగ్రత్తగానే ఉంటాం. కానీ మేమెవ్వరం లేకుండా మృగాలున్న చోటికి ఒక్కదానివే వెళ్ళావు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకేమైనా అయితే నేను అమ్మ తట్టుకోలేమే. నాకేం కాదక్క. వాళ్ళు మృగాలైతే నేను వాళ్ళ మృత్యుదేవతని. వాళ్ళ పక్కనే ఎప్పుడు కాచుకొని ఉంటాను. మీరేం కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి. సరే, బాయ్ అక్క. బాయ్. హంసపిన్ని ఏదో వీడియో పంపించిందేంటి? చాలా ముఖ్యమైనది అయి ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు మధుర. ఇది నా పాప అమ్ములు. 7 ఏళ్ల వయసు. ఇప్పుడు గుండెకి సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. ఆపరేషన్ చేయకపోతే పాప ఎంతో కాలం బ్రతకదు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఖర్చు 25 లక్షల వరకు అవుతుందంటున్నారు. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. నేనొక సింగిల్ పేరెంట్ ఉమెన్ని. ఈ సమయంలో సపోర్ట్గా ఉండటానికి పాపకి తండ్రి కూడా లేడు. దయచేసి నా పాప ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. ఇంత ఎమోషనల్ వీడియో నాకెందుకు పంపించింది పిన్ని? సాయం చేయమనా ఏంటి? ఇది విరాజ్ కదా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఛీ, నా మతిమండ. ఇప్పుడు వీడియోలో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కదా? అంటే ఇందులో ఏదో ఉందన్నమాట. ఏదో వాయిస్ పంపించింది. స్మైలీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు పంపిన వీడియో మరియు ఫోటోని చూసే ఉంటావు. అది చూసిన వెంటనే నీకేదో అనుమానం వచ్చే ఉంటుంది. మామూలుగా కాదు, ఓ రేంజ్ లోనే వచ్చింది. కానీ నువ్వు కంటిన్యూ. కానీ ఆ ఫోటో బ్యాక్ స్టోరీతో మనకు పనిలేదు. పనుందల్లా ఆ ఫోటోలో విరాజ్తో ఉన్న మనిషితోనే. ఆ అమ్మాయే చైత్ర జీవితానికి చిక్కుముడిని బిగించే ప్రశ్నగా మారబోతుంది. చైత్రని ఎలా సాగనంపాలా అని ఆకలితో ఎదురు చూస్తున్న మనకు దమ్ బిర్యానీలా ఈ మొదలు లింక్ దొరికింది. ఆ లింక్ ని ఎక్కడ ఎలా సింక్ చేయాలో ప్లాన్ ప్రకారం అదే పనిలో ఉన్నాను. సో నేను నీకు ఫోన్ టచ్ లో ఉంటాను. నేను చెప్పిన దాని ప్రకారం అక్కడ ఏం జరుగుతుందో దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉండు. చైత్రని సాగనప్పడానికి నీ కృషి నువ్వు చేస్తూ ఉండు. తప్పకుండా చేస్తాను. అలాగే కోమతొదిని కూడా నీ కన్నింగ్ తెలివితేటలు వాడి బాగా ప్రిపేర్ చేసుంచు. ఉంటాను. చైత్ర, ఇక సమాప్తం నీ చరిత్ర. హలో, ఎక్కడికి? అది అదే ఎక్కడికి అంటున్నా. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చాలా అర్జెంట్. ప్లీజ్ అండి, ఒక్కసారి చెప్తే మనిషివి కారా? పదే పదే ఎందుకు చెప్పించుకుంటున్నావు? అసలు నువ్వు కన్నెత్తి కూడా నా కొడుకుని చూడకూడదు అంటుంటే వెళ్ళి మాట్లాడాలని పైగా నాతోనే చెప్తున్నావా? ఎంత పొగరే నీకు! వెళ్ళిక్కడి నుంచి. అదే గారు, పాపం తనేదో ముఖ్యమైన విషయం విరాజ్తో మాట్లాడాలి అంటుంది కదా. మనము కాస్త తనని అర్థం చేసుకుంటే. స్మైలీ,